నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులు డిగ్రీలు పొందడమే కాదు, అన్ని విధాలా సమాజానికి ఉపయోగపడాలి. తులసి గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు. 6.5 కోట్ల రూపాయలతో మణిపురం రహదారి విస్తరణ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మస్తాన్ వలి. ఫైనల్స్ దశలో AISTA టెన్నిస్ టోర్నీ, పాల్గొంటున్న సీనియర్ సిటిజన్స్. స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో MBA మ్యాన్ మీట్ స్పర్ధ ప్రోగ్రాం జరిగింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలలోని 30 కళాశాలల నుండి సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ కాలేజ్ చైర్మన్ SVS సోమయాజీ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ MVRK ముత్యాలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తులసి రామచంద్ర ప్రభు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆదివారం వివిధ కళాశాలల MBA విద్యార్థులకు క్విజ్ పోటీలు జరిగాయి. క్విజ్లో గెలుపొందిన విద్యార్థులకు కాలేజ్ మేనేజ్మెంట్ వారు బహుమతులను అందజేశారు. తులసి గ్రూప్ పరిశ్రమల యజమాని తులసి రామచంద్ర ప్రభు మీడియాతో మాట్లాడారు. హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ వారు ఇవాళ పొద్దున్న నుండి ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి స్పర్ధ అనేటటువంటి ఈ మేనేజ్మెంట్ పోటీలు కార్యక్రమంలో అనేకమైనటువంటి కాలేజీల నుండి 3 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి 600 మంది స్టూడెంట్స్, MBA స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. మరి ఈ పార్టిసిపేషన్లో చాలామందికి ప్రైజ్లు ఉన్నాయి. మరి ఇంత లేట్ అయినా కానీ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో ఈ పోటీలో స్పర్ధా పోటీలో పార్టిసిపేట్ చేసి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో బహుమతులు పొందారు. మరి కాలేజీ మేనేజ్మెంట్ ముఖ్యంగా సోమేంద్ర గారు, మాజీ ముత్యాలరావు గారు, ప్రొఫెసర్ శేషమోహన్ గారు, వీరందరూ కూడా ఎంతో శ్రమపడి కాలేజీ ఇలాంటి మేనేజ్మెంట్ కార్యక్రమాలు తీసుకోవటం అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు ఉండటం వల్ల విద్యార్థుల్లో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంతో అవగాహన ఏర్పడుతుంది. దానికి నేను కాలేజీ మేనేజ్మెంట్ని అభినందిస్తున్నాను. నగరంలోని మణిపురం బ్రిడ్జ్ సెంటర్ నుండి ఆటో నగర్ వరకు ఉన్న రహదారిని 6 లైన్లుగా విస్తరిస్తున్నామని ఎమ్మెల్యే మస్తాన్ వలి తెలిపారు. ఈ విస్తరణ వలన వాహనాల రాకపోకలకు మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు. 6.5 కోట్ల రూపాయల నిధులు విస్తరణకు వినియోగిస్తున్నామన్నారు. మణిపురం రహదారి విస్తరణకు ఆదివారం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మస్తాన్ వలి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రోడ్డు విస్తరణ గురించి మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. నగరంలో తూర్పు నియోజకవర్గానికి ఎల్లలు 1 కాకాని రోడ్డు, 2 పొన్నూరు రోడ్డు, 3 నందివెలుగు రోడ్డు. ఈ మూడిట్లో ఇవాళ ఒక 2 సంవత్సరాల నుంచి ఒక యుద్ధం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానివ్వండి, మరి కేంద్ర ప్రభుత్వం మీద కానివ్వండి, అనేక రకాల పనులు తీసుకురావాలనేటటువంటి దానిలో ఇవాళ మేము చేసినటువంటి పని వీధుల్లో కాదు, మెయిన్ రోడ్లు కూడా అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ మణి హోటల్ దగ్గర నుంచి మణిపురం బ్రిడ్జి దగ్గర నుంచి ఆటో నగర్ దాకా ఇవాళ ఉన్నటువంటి 4 వేని 6 వే చేసుకున్నాం. ఈ 6 వేని త్వరగా వీళ్ళు R&B వాళ్ళు 5-6 నెలల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా మంచిది. దీనివల్ల గుంటూరు నగరంలో వచ్చేవాళ్ళు కానివ్వండి, గుంటూరు నగరం నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా పెద్ద ఎత్తున మంచి జరిగేటటువంటి కార్యక్రమానికి మరి సహకరించినటువంటి R&B అధికారులు కానివ్వండి, సహకరించిన కార్పొరేషన్ అధికారులకు కూడా ఒక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ AISTA 12వ పోటీలు కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆఫీసర్స్ క్లబ్లో జరుగుతున్నాయని సెక్రటరీ రాజు చెప్పారు. 9 రోజుల పాటు వివిధ వయస్సుల వారి మధ్య జరిగే ఈ టెన్నిస్ పోటీలలో సౌత్ ఇండియా క్రీడాకారులు పాల్గొంటారన్నారు. స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో ఈ నెల 3, 4 తేదీల్లో టెన్నిస్ పోటీలు జరిగాయి. 5వ తేదీ నుండి ఫైనల్స్ పోటీలు జరుగుతున్నాయి. 45, 65, 75 సంవత్సరాలున్న గ్రూపుల వారికి సింగిల్స్, డబుల్స్ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. గుంటూరు నగరానికి ఈ పోటీల వలన మరింతగా గుర్తింపు వస్తుందని నిర్వాహక సెక్రటరీ రాజు పేర్కొన్నారు. మన 12వ ఐజిస్టా అంటే ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ 3, 4 తారీఖులో క్వాలిఫైయింగ్ రౌండ్స్. ఇవాళ మెయిన్ డ్రా మన IG గారు
ఎస్పీలు కలెక్టర్ అందరూ కలిపి ఇనాగ్రేట్ చేశారు. ఇనాగ్రేట్ చేసి ఇది 9 వరకు ఉంటుంది. 9న ఫైనల్స్. నెక్స్ట్ ఇది 45+, 55+, 65+, 75+ సింగిల్స్ అండ్ డబుల్స్ మొత్తం సుమారుగా 125 to 150 ప్లేయర్స్ త్రూ అవుట్ సౌత్ ఇండియా కొంతమంది ఎక్కువ మంది ఉన్నారు. నార్త్లో కొంచెం తక్కువగా వచ్చారు. మ్యాచ్ అయితే వాళ్ళ నుంచి స్టార్ట్ అయినాయి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా మేము అన్నీ తీసుకొని అందరినీ అంటే ఈ గుంటూరు అనే పట్టణాన్ని ఇండియాలో టెన్నిస్ పరంగా చూపించాలని ప్రతి సంవత్సరం చేయాలని మా యొక్క తపన, ఆశ. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల బాధలు అన్నీ ఇన్ని కావు. పనికి తగిన వేతనం ప్రభుత్వం ఇచ్చినా ఏజెన్సీలు 40% వేతనాన్ని నొక్కేస్తూ ఉంటాయి. ఏ అధికారి వచ్చినా వీరి బాధలు తీర్చేవారు కానరావటం లేదు. శ్రమకు తగిన వేతనం పారిశుద్ధ్య కార్మికులకు అందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కొత్తపేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం జరిగింది. ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను అక్రమంగా కమిషనర్ బదిలీ చేశారని అన్నారు. బదిలీలను ఆపుకుంటే సోమవారం 6వ తేదీన కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పని సౌలభ్యం కోసం మున్సిపల్ కమిషనర్ గారు 110 మంది మున్సిపల్ కార్మికుల్ని బదిలీ చేయడం జరిగింది. ఇది కమిషనర్ గారు చెప్పినటువంటి ఉత్తర్వుల మేరకు మా కార్మికులను కూడా ఆ ఉత్తర్వులను అమలుపరచడం కోసం పనులు పంపించడం అనేది జరిగింది. వాళ్ళు డివిజన్ మార్పు చేసిన క్రమం ఆ ఆర్డర్ని ఖాతరు చేయకుండా మరొక కొత్త ఆర్డర్ని కమిషనర్ గారు 2వ ఆర్డర్ని చేయడం జరిగింది. ఇంప్లిమెంట్ చేశారు కొత్తగా. ఈ 2వ ఆర్డర్ ఇవ్వడంలో మా కార్మికులు నష్టపోయారు. దాదాపుగా ఒక 48 మంది కార్మికులు మా కార్మికులు పనులకు పోయి నష్టపోవడం జరిగింది. మిగతా యూనియన్ వాళ్ళకు సంబంధించినటువంటి 53 మంది కార్మికులు 2వ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా వాళ్ళు యథాస్థానాల్లోకి వచ్చి రావడం జరిగింది. ఈ మేరకు మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కమిషనర్ గారి ద్వారా, ఏసీ గారి ద్వారా మా కార్మికులు నష్టపోయారు. కాబట్టి తిరిగి ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకుండా మా కార్మికుల్ని మళ్ళీ యథాస్థానంలోకి పంపించకపోయినట్లయితే రేపు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ని ముట్టడి చేయడం జరుగుతుంది. వెంటనే కమిషనర్ గారు కానీ ఉన్నతాధికారులు కానీ సమస్యను గుర్తించి వెంటనే ఎవరైతే మా కార్మికులు ఉన్నారో వారిని వెంటనే పాత ఆర్డర్ల ప్రకారంగానే వారిని వెనుతిరిగి యథాస్థానంలోకి పంపించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. గుంటూరు తాలూకా సెంటర్లో గత 20 రోజులుగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ పోస్ట్ కార్డుల ఉద్యమం జరుగుతున్నది. నగరంలోని అన్ని వర్గాల ప్రజలు పోస్ట్ కార్డులను రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పంపుతున్నారు. ఆదివారం నాడు కూడా ఈ ఉద్యమం కొనసాగింది. నాయకులు వైవి సురేష్, వెంకటసాయి యాదవ్లు పాల్గొనగా గ్రంథి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గత 20 రోజులుగా గుంటూరులోని తాలూకా ఎదురుగా పోస్ట్ కార్డుల ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వేలాది మంది కూడా ఈ టెంట్ దగ్గరకు వచ్చి తమ భావాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, మరి అదేవిధంగా రాష్ట్రపతి గారికి వారు లెటర్ల ద్వారా రాయడం జరుగుతుంది. ఇదే విధంగా మరి సమైక్యాంధ్రలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, తెలంగాణలో ఉన్నటువంటి సమైక్యాంధ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క భావాలని మరి రాష్ట్రపతి గారికి, సుప్రీంకోర్టు ఇండియాకి, మరి అందరూ కూడా కార్డు ఉద్యమాలు మీరు స్వతంత్రంగా స్వతహాగా ఈ యొక్క ప్రపంచ తెలుగు జాతి ఎవరైతే ఉన్నారో, తెలుగు ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కార్డు ఉద్యమాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, తెలంగాణ సోదరులు అయినా కూడా అందరూ కూడా సమైక్య రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా పోస్ట్ కార్డు ఉద్యమాలు చేయండి. అయితే మీకేమన్నా తెలంగాణలో ఇబ్బంది కనుక పెట్టేటట్టయితే మీ యొక్క భావాల్ని మీరు ఇంటర్నెట్ ద్వారా కానివ్వండి, పోస్ట్ కార్డు ద్వారా కానివ్వండి, మరి యొక్క సమైక్య రాష్ట్రం కోసం ఖచ్చితంగా మీరు పాటుపడే విధంగా మీ భావాల్ని పోస్ట్ కార్డు ద్వారా తెలియజేయాలి. నగరంలోని కంప్యూటర్ కార్యాలయాల వారు ఒక సంఘంగా ఏర్పడ్డారు.
గుంటూరు ఐటీ అసోసియేషన్ అని ఆ సంఘానికి పేరు పెట్టారు. వారంతా ఆదివారం ఒక హోటల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఐటీ అసోసియేషన్ అనేది గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని కంప్యూటర్ షాప్స్ సంబంధించి ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యాము. మా కంప్యూటర్ షాప్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ లేదంటే కంపెనీకి సంబంధించిన మీటింగ్స్ పెట్టుకోవాలన్నా కానీ మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మా యూనిటీగా ఉంటే మా బిజినెస్ సక్రంగా నడుపుకోవడానికి ఈ అసోసియేషన్ గీతాన్ని ఒకటి ఫామ్ చేయడం జరిగింది. దీనికోసం మా ఎగ్జిక్యూటివ్ కమిటీ బాడీ ఒకటి ఏర్పడ్డాము. ఫర్దర్గా దీన్ని ప్రతి సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా సభ్యులకు కానీ మా మెంబర్స్ have come together to express our views on the problem being faced by our computer association members, and association will try to help them to solve their problem. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే సమాజంలో బతకలేని పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి. ఇక వికలాంగులు, అంధులు ఏ విధంగా బ్రతుకుతారో ఊహిస్తేనే మనకు బాధ కలుగుతుంది. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వ పథకాలు ఉన్నా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్థానిక బ్రాడీపేటలోని అంధుల, వికలాంగుల పాఠశాలల్లో ఆదివారం దుస్తులు, పండ్ల పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నల్లపనేని విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఇలా చేస్తున్నానని ఆమె చెప్పారు. అందుల పాఠశాలలో అందులకి మరి అందరు వికలాంగులకి బట్టలు పంచుతున్నాము. పళ్ళు, ఫ్రూట్స్ అన్ని పంచుతున్నాము. ఫ్రూట్స్, స్వీట్స్ అన్ని తెచ్చాము. అందరికీ ఘనంగా బంధువులు బారసాలు పెట్టే కన్నా మరి దేవుడు చేసిన అన్యాయం వాడు మనుషులు చేసింది కాదు. వాళ్ళకి మన సహాయం మనం చేయాలని ఎంతో కొంత మానవత్వంతో మనందరం కూడా ఎవరి శక్తి సహాయాన్ని పొందికి వాళ్ళకి వికలాంగులకు, వృద్ధులకు సహాయం చేయాలని నేను ఈ కార్యక్రమం పెట్టానండి. బట్టలు పంచుతున్నాము. 50 మందికి పిల్లలకు బట్టలు తెచ్చాను. ఈ సందర్భంగా ఇంకా వృద్ధులకి అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. మన ఆంధ్రాలో కూడా చాలామంది ఉన్నారు ఇలా వికలాంగులు, మరి వృద్ధులు అందరూ అందులు. మరి వీళ్ళని చూసి మాకు చాలా బాధగా ఉంటుంది. మనం ఘనంగా సంతోషంగా పండుగలు పబ్బాలు చేసుకోవడం కాదండి, ఇలాంటి వాళ్ళకి మనం ఎంతో కొంత సాయం చేస్తే, మన శక్తి కొంత మనం సాయం చేస్తే అది దేవుడు కూడా మెచ్చుతాడని చెప్పి నా QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.